వస్తుంది, తాళం చేయి తిప్పితే బండి చాలవుతుంది, బటన్ నొత్తితే కంప్యూటర్ వెలుగుతుంది. అంతా మన చేతుల్లో ఉన్నది అన్నట్టు. వాటిని ఆడిచ్చే రిమోటు మనమే. మరి ఆనల్ని తెప్పించే ఛాన్స్ మనకున్నదా? అబ్బా, వాతావరణం ఆఫీసర్లతోనే కాదు ఇక మనతోనే ఏమవుతుంది అని అంటున్నారు కదా. కానీ ఉన్నది, చెట్లు పెడితే ఆనల రిమోట్ మన చేతులు ఉన్నట్టే. గా కార్యం మళ్ళీ పని మన ముంగటికి వచ్చింది. మీరు కూడా మనిషికో చెట్టును పెట్టుర్రి. పెద్దసారి వచ్చే వరకు పొక్క తీసి పెట్టిర్రు. ఇట్లా మహాగాని చెట్టును పెట్టి తట్టతోని మట్టి పోసిండు. ఓ రామన్న, పైలం లేత మొక్కది కస్స పిసదొక్కుతున్నావు. రైట్, ఇక జాలి క్యాన్తోని నీళ్ళొంపిండు మొలకల మొదట. ఈ తీర్లా కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ కాడ 3వ తాప హరితహారం పథకం సురువు చేసిండు. సీఎం సార్ చెట్లెట్లా నాటుతాడో చూద్దామని చెట్లు గుట్టలెక్కి నిలబడ్డారు పబ్లిక్. మీటింగ్ లా ముఖ్యమంత్రి సార్కి పువ్వుల గుత్తికి బదులు మొలకలిచ్చి ఎలకని చెప్పిరు లీడర్లు. అటెంక కేసీఆర్ సార్ మైక్ అందుకుండు. ఇంట్లో పిల్లగాని ఎట్లా జాతారో మొక్కను కూడా పిల్లగాని పేరు మీద ఒకటి అట్లా జాదాలి. హెలికాప్టర్లో చూస్తే ఇది అడవిలో దిగుతున్నామా కరీంనగర్ టౌన్ లో దిగుతున్నామా అనేటువంటి విధంగా కరీంనగర్ పచ్చబడాలి. మంచిగా చెట్లను జాది పెద్దగా చేసిన వాళ్లకు అవార్డులు పైసలు ఇస్తామన్నాడు. అంతేకాదు కరీంనగర్ ఆలతే మారుస్తారట. లండన్ లో ఉన్నటువంటి తేమ్ నది అవకాశం మీ కరీంనగర్ ఒక్కదానికే ఉంది. పక్కనే మానేరు ప్రవహిస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో లండన్ లాగా కరీంనగర్ తయారైద్దని నేను చెప్పిన 100% తయారు చేస్తాం. దానికి కొద్ది టైం పడుతుంది, మీ సహకారం అవసరం ఉంటుంది. పబ్లిక్ ని పరిశాన్ చేస్తున్న ఇంకో 2 ముఖ్యమైన ముచ్చట్లు చెప్పి భరోసా ఇచ్చిండు. కల్తీలు చేస్తా ఉంటే ఈరోజు తోలు తీయమని చెప్పినాం, పోలీసులు విజృంభిస్తా ఉన్నారు. కల్తీ దందగాళ్ళందరూ గడగడలాడి చస్తా ఉన్నారు. గంజాయి లాంటి హీరోయిన్ లాంటి మాదక ద్రవ్యాలను కూడా చీల్చి చెండాడుతా ఉన్నాం. కరీంనగర్ లో సారు కార్యం సురువు చేస్తే 31 జిల్లాలంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఆఫీసర్లు, టీచర్లు, ఈ స్కూల్ పిల్లలు చెట్లు నాటిర్రు. ఈ తాపకు 40 కోట్ల మొలకలు నాటుతారట. పెట్టినవన్నీ వెరిగినంటే ఆకుపచ్చ తెలంగాణను జల్దిగానే చూస్తాం ఇక.